కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. గురువర్యాయ నమో నమః. సౌభాగ్యతి భవ, శుభం భవతు. అద్య దివసే సంస్కృతపాఠక ప్రారభ్యతే. ఇదానీం లలితాపంచక శ్లోకేషు తృతీయశ్లోకం, చతుర్థశ్లోకం, పంచమశ్లోకం చ అధ్యయనం కరవామహై. అధ్యయనం కరవావహై. కరవై, కరవావహై, కరవామహై. దేవతను ఎదురు ఉన్నాం కనుక కరవై. ప్రాతస్మరామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. ఇప్పుడు మనకు లలితా పంచరత్నంలో మొదట వదనారవిందం, తర్వాత భుజకల్పవల్లి, ఇప్పుడు చరణారవిందం. ఎంత అద్భుతమైన క్రమం. ఇప్పుడు పాదాల దగ్గరికి వచ్చాం, అమ్మవారి పాదాల దగ్గరికి. ప్రాతః ప్రథమం, స్మరామి ద్వితీయం, లలితాచరణారవిందం తృతీయం, భక్తేష్టదాననిరతం చతుర్థం, భవసింధుపోతం పంచమం, పద్మాసనాది సురనాయక పూజనీయం షష్ఠం, పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం పంచమం. ప్రాతః స్మరామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం షష్ఠం, పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం సప్తమం. సప్తపది. ప్రాతః ప్రథమం, స్మరామి ద్వితీయం, లలితాచరణారవిందం తృతీయం, భక్తేష్టదాననిరతం చతుర్థం, భవసింధుపోతం పంచమం, పద్మాసనాది సురనాయక పూజనీయం షష్ఠం, పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం సప్తమం. సప్తపది అయం శ్లోక. ఇక్కడ కూడా మనకు ప్రాతః స్మరామి చివరికి వస్తున్నాం. లలితాచరణారవిందం ప్రాతః స్మరామి, ఆ మూడు అలా వస్తాయి వరుసగా. ఇప్పుడు ఈ చరణారవిందానికి విశేషణాలే ఇవన్నీ కూడా. భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం లలితాచరణారవిందం ప్రాతస్మరామి. ఇప్పుడు భక్త ఇష్ట దాన నిరతం, భక్తులకు ఇష్టమైన కోరికలను దానం చేయడంలో నిరతం ఆసక్తి కలిగినటువంటిది. అమ్మవారి పాదపద్మం ఎటువంటిది అంటే భక్తులు ఏ కోరిక అడుగుతారో ఆ కోరిక ఇస్తుంటుంది. అలాంటిది అమ్మవారి పాదపద్మం. భవసింధుపోతం, భవ అంటే సంసార సాగరం, సింధు అంటే సాగరం, భవ అంటే సంసారం. భవసింధు సంసార సాగరాన్ని దాటడానికి పోతం ఒక పడవ లాంటిది. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఏ కష్టాలు నష్టాలు లేకుండా హాయిగా అవతల గట్టుకు వెళ్ళిపోవచ్చు. పోతం అంటే పడవ అని. పడవ, పదం అంటే పడవ. పద్మాసనాది సురనాయక పూజనీయం, అమ్మవారి పాదాన్ని ఎవరెవరిని పూజించేది? పద్మాసనాది. పద్మాసనుడు ఎవరు? బ్రహ్మదేవుడు. పద్మాసన ఆది మొదలైనటువంటి బ్రహ్మదేవుడు మొదలైన సురనాయక దేవతల నాయకులు, దేవతల అధిపతులు వారందరూ కూడా వారి చేత పూజనీయం, పూజించబడేటటువంటిది. ఇంకా ఎలాంటిది అమ్మవారి పాదం? పద్మ అంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. లాంఛన అంటే గుర్తులు. ఇప్పుడు అరిచేతుల్లోనూ తర్వాత అరిగాడలోనూ గుర్తులు ఉంటాయి, ముద్రలు ఉంటాయి. హస్తముద్రలు, పాదముద్రలు. అమ్మవారి పాదాల ముద్రలు ఏమిటి? పద్మముద్ర, పద్మ అంకుశ ధ్వజ. పద్మముద్ర, పద్మ అంటే పద్మం, తామర పువ్వు. అంకుశ అంటే శూలం, ధ్వజ అంటే జెండా, సుదర్శన అంటే చక్రం. వాటితో లాంఛన, అటువంటి లాంఛన గుర్తులతో ఆఢ్యం శ్రేష్టమైనటువంటిది అమ్మవారి పద్మం. ఏమిటి ఇప్పుడు విశేషం? లలితా చరణారవిందం. లలితా చరణ అరవిందం. అరవింద పద్మం. అమ్మవారి యొక్క పద్మము వంటి పాదమును ప్రాతస్మరామి, ప్రాతకాలమే నేను స్మరిస్తున్నాను. వదనారవిందం, భుజకల్పవల్లి, చరణారవిందం. ఇప్పుడు శబ్దరూపాలు. ప్రాతః అవ్యయం. అవ్యయం అంటే చెప్పండి, అదేంటి? లింగ విభక్తి వచన శూన్యాన్ని అవ్యయాన్ని. స్మరామి, స్మరామి, స్మరావః, స్మరామః వర్తమానే ఉత్తమ పురుష ఏకవచనాతః. లలితాచరణారవిందం అకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనాతః. లలితాచరణారవిందం, లలితాచరణారవిందే, లలితాచరణారవిందాని. భక్తేష్టదాన నిరతం
భక్తేష్టదాన నిరతం భక్తేష్టదాన నిరతే భక్తేష్టదాన నిరతాని ద్వితీయ ఏకవచనాంతః అకారాంతః భవసింధు పోతం తదపి తథైవ భవసింధు పోతం భవసింధు పోతే భవసింధు పోతాని పద్మాసనాది సురనాయక పూజనీయం అకారాంత నపుంసకలింగః ద్వితీయకవచనాంతః పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాసనాది సురనాయక పూజనీయే పద్మాసనాది సురనాయక పూజనీయాని పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం అది కూడా అలాగే చెప్పాలి. పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యే పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యాని ద్వితీయ ఏకవచనాంతః. ఇప్పుడు శ్లోకం చెప్పండి. ప్రాతస్మరామి లలిత చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధు భూతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. అనంతరం దశమ శ్లోక అంటే ఈ శ్లోక పంచకంలో లలితా పంచకంలో 4వది ఇది. ఇక్కడ స్తుతే అని ఉందమ్మా, అది ముద్రలో పొరపాటు, ముద్ర రాక్షసం, ముద్రలో పడిన దోషం. స్తువే ఉండాలి. స్తువే ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయంత్య వేద విభవాం కరుణా నవాద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరాం. ఒకటే పదం, నిగమ వాంగ్మనసాతి దూరాం. ప్రాతస్తువే ఇక్కడ ముఖ్యమైన పదం ధాతురూపం. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం విత్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరాం. ప్రాతః ప్రథమం, స్తువే ద్వితీయం, పరశివాం తృతీయం, లలితాం చతుర్థం, భవానీం పంచమం, త్రయ్యంత వేద్య విభవాం షష్ఠమం, కరుణానవద్యాం సప్తమం, విశ్వస్య అష్టమం, సృష్టి విలయ స్థితి హేతుభూతాం నవమం, విశ్వేశ్వరీం దశమం, నిగమవాంగ్ మనసాతి దూరాం ఏకాదశం. ఏకాదశపది అయం శ్లోక. అంటే ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం లలిత పరశివాం లలితాం భవానీ లలితాం అనేటటువంటి పదాన్ని విశేషంగా తీసుకుంటే ప్రాతఃస్తువే తర్వాత వస్తాయి, మిగతా అన్ని విశేషణాలు. పరశివాం, శివ అంటే మంగళస్వరూపురాలు, పరశివ అంటే శ్రేష్టమైన మంగళస్వరూపురాలు అమ్మవారు. భవానీం, భవస్య పత్ని భవానీ, రుద్రస్య పత్ని రుద్రాణి, భవస్య పత్ని భవానీ. భవానీం ఆ భవాని భవుడు అంటే శివుడు, ఆయన యొక్క భార్య. ఇంకా ఎలాంటి వారు? త్రయ్యంత వేద్య విభవాం. త్రయి అంటే 3 వేదాలమ్మా. మనకు వేదాలు 4 ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అథర్వవేదం ఏంటంటే లౌకికమైన ప్రపంచానికి మానవులు సుఖంగా జీవించడానికి కావాల్సిన యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు దాంట్లో ఉపదేశించారు కనుక అది అథర్వవేదం భౌతికమైనటువంటి లౌకిక లోకానికి సంబంధించింది. కానీ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఆ 3 కూడా ఆధ్యాత్మిక భగవంతుడిని చేరడానికి ఉపయోగించే మంత్రాలు ఉంటాయి. అది ఆ 3ని త్రయి అంటారు. ఆ 3 ప్రధానం. త్రయి అంత. త్రయి అంటే వేదత్రయి, వాటి యొక్క అంత. వేదాలకు చివరుండేది ఏంటమ్మా? ఉపనిషత్తులు. త్రయి అంత అంటే ఉపనిషత్తుల చేత వేద్య తెలుసుకోదగిన విభవాం వైభవం కలిగిన అమ్మవారు. అమ్మవారి యొక్క వైభవం ఎలా ఉంది తెలుసుకోవాలంటే త్రిపురోపనిషత్తు, త్రిపురాంతకోపనిషత్తు, అలాగే భవానీ ఉపనిషత్తు, సీతోపనిషత్తు, బహురుచోపనిషత్తు, ఇలాంటి ఉపనిషత్తులు అమ్మవారి గురించి బాగా తెలుస్తాయి. త్రిపుర తాపింజోపనిషత్తు ఇలాంటివి. అలాంటి ఆ ఉపనిషత్తుల చేత తెలుసుకోదగిన వైభవం కలిగిన వారు అమ్మవారు. త్రయి అంత విద్య విభవం. త్రయి అంత అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల చేత వేద్య తెలుసుకోదగిన విభవం వైభవం కలిగిన వారు. కరుణ అనవద్యాం. కరుణ అంటే దయ. ఆ అమ్మవారికి దయ ఎటువంటిది? అనవద్య, సాటి లేనిది, ఎటువంటి ఆటంకము లేనిది. అమ్మవారి యొక్క దయ ఒకసారి మనపై ప్రసరించడం ప్రారంభిస్తే మనం ధన్యులు అయిపోతాం. ఆ ప్రసారం వస్తూనే ఉంటుంది. అనవద్య అంటే శ్రేష్టమైన కరుణ అద్భుతమైన దయ కలిగినటువంటి అమ్మవారు. తర్వాత విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం. విశ్వాన్ని, విశ్వం అంటే కేవలం ఈ సప్తద్వీప వసుంధర ఇదే కాదమ్మా, మొత్తం అంతరిక్షం, విశ్వంలో ప్రపంచం భాగం, చతుర్దశ భవనాలు కలిపి విశ్వం. అలాంటి విశ్వమునకు సృష్టి విలయ స్థితి హేతుభూతాం. విశ్వాన్ని సృష్టించడానికి కానీ స్థితి దాన్ని నిలబెట్టడానికి కానీ
అలాగే లయం చేయడం, విలయ సృష్టించడానికి, విలయ లయం చేయడానికి, స్థితి రక్షించడానికి, హేతుభూతం కార్య అమ్మవారు కారణం, అంటే పరాశక్తి స్వరూపం. ఆమె అనుగ్రహం ఉంటేనే అన్ని సృష్టి లయాలు జరుగుతుంటాయి. ఇంకా ఎవరు అమ్మవారి గురించి ఎంత బాగా చెప్పారంటే విశ్వేశ్వరి, విశ్వస్య ఈశ్వరి, విశ్వేశ్వరి, విశ్వానికి అధిపతి ఆవిడ. నిగమ వాంగ్ మనస అతి దూరాం, నిగమ వాక్ మనస అతి దూరాం. నిగమ అంటే వేదములు, నిగమ ఆగమ 2 పదాలు ఉన్నాయమ్మా. నిగమ అంటే వేదాలు, ఆగమ అంటే శాస్త్రాలు. నిగమ వేదములు, వాక్ అంటే వేదవాక్కులు. నిగమ వాక్ వేదవాక్కుల చేత, వేదవచనముల చేతను, మనసు చేతను, అతి దూరం చాలా దూరంగా ఉంటారు. అంటే వేదవాక్కుల చేతను అమ్మవారు తెచ్చుకోవడం కష్టమే, మానసికంగా అమ్మవారు ఇలా ఉంటారు ఊహించడానికి కూడా కష్టమే. అతి దూరం చాలా దూరంగా ఉంటారట. అంటే వాక్కులకు, వేదాలకు, వాక్కులకు, మనస్సుకు గోచరముగానే ఉంటుంది అమ్మవారు. అలాంటి భవానీ, ఆ భవాని భార్య భవిష్య పత్ని ఆ లలితామాతను ప్రాతః స్తువే, ప్రాతకాలం స్మరిస్తున్నాను. ప్రాతః అవ్యయము, స్తువే స్తవనే ధాతు, స్తవనే, అందులో ఉత్తమ పురుష ఏకవచనం. స్తువే స్తున్వహే స్తున్మహే, స్తువే స్తున్వహే స్తున్మహే. స్తువే ఉత్తమ పురుష ఏకవచనం. ఆత్మనేపది వర్తమానే రెట్ స్తువే ఉత్తమ పురుష ఏకవచనాంతః. స్తువే స్తున్వహే స్తున్మహే, ఇది ఉత్తమ పురుష ఏకవచనాంతః. పరశివాం చెప్పండి, ఇది ఆకారాంతః స్త్రీలింగ, ద్వితీయ ఏకవచనాంతః. పరశివాం, పరశివే, పరశివాః, రమాం రమే రమాః. అలాగా లలితాం, లలితే, లలితాః, ఇవన్నీ ద్వితీయ ఏకవచనాంతాలే. భవానీ ఈకారాంతం, భవానీ, భవాన్యౌ, భవానీ, ఈకారాంత స్త్రీలింగ, ద్వితీయ ఏకవచనాంతః. త్రయ్యంత వేద్య విభవాం, త్రయ్యంత వేద్య విభవాం, త్రయ్యంత వేద్య విభవే, త్రయ్యంత వేద్య విభవాః, ఆకారాంత స్త్రీలింగ, ద్వితీయ ఏకవచనాంతః. కరుణానవద్యాం, ఆకారాంత స్త్రీలింగ, తదపి తథైవ, ఆకారాంత స్త్రీలింగ, ద్వితీయ ఏకవచనాంతః. విశ్వస్య, విశ్వశబ్దः అకారాంతః పుంలింగः, షష్ఠీ ఏకవచనాంతః. విశ్వస్య, విశ్వయోః, విశ్వానాం, షష్ఠీ ఏకవచనాంతః. సృష్టివిలయస్థితిహేతుభూతాం, సృష్టివిలయస్థితిహేతుభూతా శబ్దः ఆకారాంతः ద్వితీయేకవచనాంతः. సృష్టివిలయస్థితిహేతుభూతాం, సృష్టివిలయస్థితిహేతుభూతే, సృష్టివిలయస్థితిహేతుభూతాः. విశ్వేశ్వరీం ఈకారాంతः. విశ్వేశ్వరీం, విశ్వేశ్వర్యౌ, విశ్వేశ్వరీః, ద్వితీయ ఏకవచనాంతః. నిగమవాంగ్ మనస అతి దూరాం, ఆకారాంత స్త్రీలింగ, ద్వితీయ ఏకవచనాంతః. నిగమవాంగ్ మనసాతి దూరాం, నిగమవాంగ్ మనసాతి దూరే, నిగమవాంగ్ మనసాతి దూరాః, ద్వితీయ ఏకవచనాంతః ఆకారాంతః. శ్లోకం చెప్పండి ఒకసారి. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయంత్య వేద విభవాం కరుణానవాద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్ మనసాతి దూరాం. ఇంకొక శ్లోకం ఉంది, ఇందులో అమ్మవారి నామాలన్నీ వచ్చేసే. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ప్రాతః ప్రథమం, వదామి ద్వితీయం, లలితే తృతీయం, తవ పుణ్యనామ చతుర్థం. తవ వేరే, తవ వేరే, పుణ్యనామ వేరే. తవ చతుర్థం, పుణ్యనామ పంచమం, కామేశ్వరీ షష్టమం, ఇతి సప్తమం, కమలా అష్టమం, ఇతి నవమం, మహేశ్వరీ దశమం, ఇతి ఏకాదశం, శ్రీశాంభవీ ద్వాదశం, ఇతి త్రయోదశం, జగతాం చతుర్దశం, జననీ పంచదశం, పరా షోడశం, ఇతి సప్తదశం, వాగ్దేవత అష్టాదశం, ఇతి ఏకోనవింశతిః, వచసా ద్వావింశతిః, త్రిపురేశ్వరీ త్రయోవింశతిః, ఇతి చతుర్వింశతిః. చతుర్వింశతి 10 5 శ్లోక 24 పదాలు వచ్చాయి. అందులో ఇతి పదాలు బాగా వచ్చాయి కదా, అంటే సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ వ్యాసుల వారు, ఇక్కడ లలితే సంబోధన, లలితే సంబోధన. ఆ సంబోధన ముందు చెప్పాలి. సంబోధన ఎప్పుడు శ్లోకంలో సంబోధన ఉంటే అది ముందు చెప్పాలి. ప్రాతః వదామి చివరికి చెప్పుకోవాలి. తవ పుణ్యనామ తవ పుణ్యనామ ప్రాతః వదామి, దానికి ముందు ఇవన్నీ వస్తాయి. హే లలితే, ఓ లలితామాత,
హే లలితే కామేశ్వరి కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగదాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి వచస తర్వాత చెప్పాలి. త్రిపురేశ్వరీతి వచస తవ పుణ్యనామ ప్రాతర్వదామి అలా చెప్పాలి. ఇప్పుడు కామేశ్వరీతి కామేశ్వరి అని అమ్మవారికి ఎన్ని నామాలు? సహస్రనామాలు. కామేశ్వరి కామ ఈశ్వరి కోరికలను అనుగ్రహించి అమ్మవారు. కామేశ్వరి ఇతి కామేశ్వరి ఇతి అంటే అని కామేశ్వరి అని ముందు లలిత చెప్పేవాళ్ళు. హే లలితే ఓ లలిత పరాపడతారుగా ఓ అమ్మ కామేశ్వరి ఇది కామేశ్వరి అని కమలా ఇది కమల అంటే పద్మస్వరూపి పద్మము అని పద్మ పద్మప్రియే పద్మిని పద్మహస్తే అంటారు కదా పద్మ అని మహేశ్వరి మహా ఈశ్వరి అందరిగా గొప్ప ఆధిపత్యం కలిగిన మహేశ్వరి అని శ్రీశాంభవి శంభో పత్ని శాంభవి శ్రీశాంభవి ఇది అని జగతాం జగత్తులకు పరాజనని ఇది పరాశ్రేష్ఠుడైనడు జనని జన్మ కన్నతల్లి ఆ జగన్మాత అని. అలాగే వాగ్దేవత అమ్మవారి వాగ్దేవత సరస్వతి వాక్కులకు దేవత వాగ్దేవత ఇది వాగ్దేవత అని. త్రిపురేశ్వరి ఇది త్రిపురేశ్వరి త్రిపురములు అంటే 3 పురములు అంటే స్వర్గం అర్చ పాతాడాలి. ఈ మూడిటికి కూడా ఈశ్వరి అధినేత్రి అని. వచస మాటతో నా మాటలతో తవ నీ యొక్క పుణ్యనామ పవిత్రమైన నామమును ప్రాతః ఉదయమే వదామి చెప్తున్నాను. అమ్మ నీ నామాలే నేను మనసులో స్మరిస్తున్నాను పైకి చెప్తున్నాను కూడా అని అమ్మవారు మన చేత అనిపిస్తున్నారు. ప్రాతర్వదామి లలితే ఇప్పుడు ఇవి సద్రూపద్దామ ప్రాతః అవ్యయం వదామి వర్తమానే అంటే ఉత్తమపురుష ఏకవచనాథ వదామి వదావహ వదామః లలితే ఆకారాంత స్త్రీలింగ సంబోధన ప్రథమ ఏకవచనాథ హే లలితే హే లలితే హే లలితాః తవ దకారాంతః త్రిషులింగేషు స్వరూపः యుష్మచ్చబ్దः షష్ఠీ ఏకవచనాథ యుష్మచ్చబ్దం నీవు తవ తే యువయోహ వాం యుష్మాకం వహ అంటే షష్ఠీ విభక్తిలో ఏకవచనంలో 2 ద్వివచనంలో 2 బహువచనంలో 2 స్వరూపాలు. తవ తే యువయోహ వాం యుష్మాకం వహ నీ యొక్క అని అర్థం. పుణ్యనామ అకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనాంత నామ నామ్ని నామని నామ అని వస్తుంది. పుణ్యనామ పుణ్యనామని పుణ్యనామాని. కామేశ్వరి ఈకారాంత స్త్రీలింగ ద్వితీయకవచనాంత గౌరీ శబ్దవత్ కామేశ్వరి కామేశ్వర్యౌ కామేశ్వరీ ఇది అవ్యయం. కమలా ఆకారాంత స్త్రీలింగ ప్రథమకవచనాంత కమలా కమలే కమలాః ఇది అవ్యయం. మహేశ్వరి ఈకారాంత స్త్రీలింగ ప్రథమకవచనాంత మహేశ్వరి మహేశ్వర్యౌ మహేశ్వర్యః. శ్రీశాంభవి ఇది అవ్యయం. తర్వాత శ్రీశాంభవి తదపి గౌరీ శబ్దవత్ శ్రీశాంభవి శ్రీశాంభవ్యౌ శ్రీశాంభవి ప్రథమపురుష ప్రథమావిభక్తి ఏకవచనాంత ఇది అవ్యయం. జగతాం జగచ్చబ్ద తకారాంత నపుంసకలింగ షష్ఠీ బహువచనాంత జగతః జగతోః జగతాం. జననీ ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్దవత్ ప్రథమ ఏకవచనాంత జననీ జనన్యౌ జననీ జననీ జనన్యౌ జనన్యః జననీ జనన్యౌ జనన్యః గౌరీ గౌర్యో గౌర్యః ఇది అవ్యయం. పరా ఉంది కదా పరా పరే పరాహ ఆకారాంత స్త్రీలింగ ప్రథమేకవచనాంత ఇది అవ్యయం. వాగ్దేవత ఆకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనాంత వాగ్దేవత వాగ్దేవతే వాగ్దేవతాః ఇది అవ్యయం. అవ్యయం లింగవిభక్తి శూన్యాన్ని అవ్యయం. అనంతరం వచస వచశబ్ద సకారాంత నపుంసకలింగ సకారాంత నపుంసకలింగ వచశబ్ద తృతీయ ఏకవచనాంత వచస వచోభ్యాం వచోభిః. త్రిపురేశ్వరి ఈకారాంత స్త్రీలింగ ప్రథమేకవచనాంత త్రిపురేశ్వరి త్రిపురేశ్వర్యౌ త్రిపురేశ్వర్యః ఇది అవ్యయం. శ్లోకం చెప్పండి. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. గోపీకృష్ణ డిజిటల్ న్యూస్ ప్రసార మాధ్యమం ద్వారా एतत् संस्कृतभाषाध्ययन कार्यक्रमः समाप्तः. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्. स्वस्ति.